ప్రియరా, బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడును. పిల్లల ఈ ఒక వచనంలో 2 విషయాలు దాగి ఉన్నాయి. ఇందులో యేసుక్రీస్తు యొక్క మరణము, 2 యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము కనబడతా ఉంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. క్రీస్తు ఎందుకు మరణించాడో, క్రీస్తు ఎందుకు లేపబడ్డాడో అనేవి కూడా ఇందులో చెప్పబడ్డాయి. ప్రియులారా, చూడండి, యేసు ప్రభు యొక్క మరణానికి అనేకమైన కారణాలు అనేవి ఉన్నాయి. ఆయన పునరుద్ధానానికి కూడా కారణాలు అనేటువంటివి ఉన్నాయి. ప్రియులారా, ఈ వచనంలో ఆయన అప్పగింపబడి అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో ఆయన అప్పగించినటువంటి యూదాను గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. అది 100% కరెక్ట్. శిష్యుల్లో ఎవరు యేసు ప్రభువుని అప్పగించారు అని అంటే వెంటనే ఇస్కరియోతు యూదా అని మనము అంటాం. పిల్లలు, అది భౌతికంగా కరెక్టే. కానీ ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఆయనకై ఆయనే తను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు సిలువ వేయబడక ముందే ఆయన ఏ విధంగా సిలువ వేయబడతాడో, ఏ విధంగా మనుషులు ఆయన అప్పగిస్తారో, ఏ విధంగా ఆయన కాళ్ళు చేతులకు మేకులు కొడతారో, ఏ విధంగా ఆయన దూషించబడతాడో, ద్వేషించబడతారో, ఏ విధంగా ఆయనకు శిక్ష విధిస్తారో అన్న విషయాలు ప్రభు ముందే ఎరిగి ఉన్నాడు. ఈ సిలువ మరణము అనేటువంటిది ఉన్నట్టుండి సడన్గా జరిగినటువంటి సంఘటన కాదు. ప్రియులారా, ఆయన క్యాజువల్గా ప్రేయర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి ఆయన సిలువ వేయలేదు. ఈ సిలువకు ముందే యేసు ప్రభు తన యొక్క శ్రమలను గురించి గ్రహింపు కలిగి ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ఆయన అన్యజనులకు అప్పగింపబడి బడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. చూడండి ప్రియులారా, అంటే యేసు ప్రభువుకి ఇవి జరగక మునిపే ఇవి జరుగుతాయని తెలుసు. ఆయన అన్యులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఇవన్నీ తూచా తప్పకుండా జరిగినాయి. ప్రియులారా, ఆయన్ని అవమానించారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన అపహసించారు, ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన చివరికి చంపేశారు.
ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు జరగకముందే ముందుగానే ఆ శిలువ మరణమును గురించి చెప్పాడు. ఆయన అప్పగించబడేటువంటి ఆ స్థితి ఎలాంటిది అని అంటే వాలంటరీగా, అంటే తనకు తానే స్వచ్ఛందంగా అప్పగించేసుకున్నాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు వచ్చారు. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై, చూడండి ప్రియులారా, యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై అంటే వాళ్ళు వస్తారు, నన్ను పట్టుకుంటారు అని ఆయనకు ముందే తెలుసు ప్రియులారా. హీ డిడ్ నాట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ఎనిమీస్ ఈవెన్ దో హీ న్యూ బిఫోర్ హిస్ క్రూసిఫిక్షన్, బిఫోర్ హిస్ డెలివరీ. ఆయన అప్పగింపక ముందు, ఆయన సిలువ వేయబడక ముందు అవన్నీ కూడా ఎరిగి ఉన్నప్పటికీ తన్ను తాను తప్పించుకునే ప్రయత్నము ప్రభువు చేయలేదు ప్రియులారా. ఇక్కడికి బండ్రౌతులు వచ్చారు, అనేక మంది కత్తులతోనూ గుదిలతోనూ వచ్చారు. వారి వద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. ప్రియులారా, వాళ్ళు ఈయన వద్దకు వచ్చారా లేక ఈయన వారి వద్దకు వెళ్ళాడా? ప్రభువే వారి వద్దకు వెళ్ళి అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అంటే వారు అన్నారు, నజరేయుడైన యేసుని, యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి వద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. పిల్లరా, దీని గురించి మనం అంత ఎక్కువ ఆలోచన చేయం. ఆ కరుణామయుడు సినిమా చూసినా, లేక ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసినా, లేకుంటే జీసస్ పిక్చర్ మూవీ చూసినా అక్కడ ఇంత డీటెయిల్గా వాళ్ళు తీయలేదు ప్రియరా. ఇక్కడ ప్రభువు నేనే అని చెప్పినప్పుడు బంటౌతులు వెనక్కి తగ్గి కింద పడ్డారు. అంటే ప్రభు యొక్క ప్రభావము అప్పగింపబడేటువంటి సమయంలో కూడా ఎంతో గంభీరంగా ఉంది ప్రియులారా. మరలా ఆయన యేసు వారితో నేనే ఆయననని వీరిని పోనీయుడని చెప్పాను. కనుక ప్రియులారా, బంట్రౌతులు అనేకులు ఆయన్ని పట్టుకునే దానికి వచ్చిన సమయంలో ప్రభువు ఎలాగున్నాడు అంటే తను తాను సంపూర్తిగా వారి చేతికి అప్పగించుకుంటా ఉన్నాడు. అన్యులు అని మనం ఇందాక లూకాసు వార్తలో చూసాం ప్రియులారా. అంటే ఈ ప్రభువు అప్పగించుకునేటువంటి ఆ విధానం ఎలాంటిది అని అంటే దాని గురించి యెషయా 53వ అధ్యాయంలో ఒక మాట రాశాడు యెషయా ప్రవక్త. చూడండి, 53వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడను, అతడు చాలు. ప్రియులారా, యేసు ప్రభు తాను అప్పగింపబడేటువంటి సమయంలో ఎలాగున్నాడు అంటే వదకు తేబడు గొర్రె పిల్లలాగా ఉన్నాడు. గొర్రె పిల్లను వదకు తీసుకుని వెళ్ళే సమయంలో
అది ఎక్కడ కూడా వ్యతిరేకించదు ప్రియులారా. అది తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం కానీ, వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేయటం వంటిది కానీ జరగదు. అటువంటి దీనత్వంతో, సమర్పణతో యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుదాం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? ఈ సమయంలో అంటున్నాడు ప్రియులారా. అది ఎటువంటి సమయము అంటే, శత్రువులు ముక్కుమ్మడిగా ప్రభువు పైన పడేటువంటి సమయము. ప్రభువు మీద అబద్ధపు సాక్ష్యాలను పలికి నేరాలను మోపి ఆయనను సిలువకు అప్పగించేటువంటి సమయం. ఆయనను ఆ గెత్సేమనే తోటలో నుండి ఈడ్చుకుని వెళ్ళేటువంటి సమయం. ఆ సమయము ప్రభువు నిస్సహాయ స్థితిని అనుభవించేటువంటి సమయము ప్రియులారా. ఆ సమయంలో ఒకవేళ ఆయన వేడుకుంటే ఎంతమంది వస్తారట? 12 వ్యూహముల ఎక్కువ. వ్యూహం అంటే కింద ఏం రాశారు? 6000. 12 అంటే ఎంత? 6 × 12 ఎంత? 72,000 మంది కంటే ఎక్కువ. అటువంటి అవకాశం యేసు ప్రభు కలిగి ఉన్నప్పటికీ, అటువంటి అధికారం యేసు ప్రభు కలిగి ఉన్నప్పటికీ, ఆ సిలువ సమయంలో తను తాను సంపూర్తిగా సమర్పించుకున్నాడు. అక్కడ ఒక మాట చెప్తాడు ప్రియులారా, చదవండి. 54వ వచనం. నేను కొనిన ఎడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరు. నేను వేడుకుంటే ఇలాగ జరగద్దని ముందుగానే చెప్పబడిన లేఖనము ఏ విధంగా నెరవేరుతుంది అని ప్రభు అంటున్నాడు ప్రియులారా. అక్కడ ఒక స్క్రిప్చర్ కోడింగ్ అనేటువంటిది చూస్తాము. ఇలాగ జరగవలనని లేఖనం ముందుగానే చెప్పబడింది. లేఖనంలో ముందుగానే చెప్పబడింది. కాబట్టి నేను ఒకవేళ వేడుకుంటే సేనా వ్యూహాలు వస్తారు, కానీ ఈ లేఖనం మాత్రము నెరవేరదు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. నిత్య జీవం కోసం లేఖనాలను పరిశోధిస్తున్నారు, అయితే అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రియులారా, నిత్య జీవము అనేది యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా మానవాళికి ప్రసాదించబడింది. ఆ నిత్య జీవమును గురించి లేఖనాలు చెప్తూ, ఆ లేఖనాలే ఆ నిత్య జీవాన్ని ఇచ్చే యేసుక్రీస్తుని గురించి ప్రబోధించాయి ప్రియులారా. కానీ ఆనాటి యూదులు లేఖనాన్ని చూశారు, కానీ లేఖనంలో ఉన్న యేసు ప్రభుని చూడలేకపోయారు. ఈ రోజుల్లో కూడా పరిస్థితి అదే. మన చేతిలో బైబిల్ ఉన్న, ఆ బైబిల్లో దేవుడు ఉన్న, బైబిల్ని చూస్తున్నాం, కానీ బైబిల్లో ఉన్న దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం. బైబిల్లో మన కొరకు దేవుడు సిద్ధపరచినటువంటి వాటిని అనుభవించలేకపోతున్నాం ప్రియులారా. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాటిని పొందుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు వాటిని పరిశోధిస్తూ ఉన్నారు, పరిశీలిస్తున్నారు.
అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి లేఖన పరిశోధనలో యేసుక్రీస్తు ఎవరో అనేది అర్థమైతే యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో అనేది కూడా అర్థమవుతుంది ప్రియులారా. ద ఎటర్నల్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మరణము ద్వారా నిత్య జీవం అనేది అనుగ్రహించబడింది. సరే, మళ్ళీ మనం రోమాపత్రికకు వెళ్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అప్పగించబడ్డాడో అన్న విషయాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఎందుకు అప్పగించబడ్డాడు అంటే మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. మన అపరాధముల నిమిత్తము ప్రియులారా, తన అపరాధముల నిమిత్తం కాదు. ఆయనలో ఏ అపరాధం అనేటువంటిది లేదు. మన అపరాధముల నిమిత్తము అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అన్నది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మన అపరాధముల నిమిత్తము ఆయన మరణించాడు, శ్రమనందాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్ట. మన అతిక్రమ క్రియలు, అపరాధముల క్రియలు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఈ అపరాధములు, అతిక్రమములు అనేటువంటివి టెరబుల్ సిన్స్, చాలా భయంకరమైనటువంటి పాపం. శిక్ష కూడా అంతే ప్రియులారా. ప్రతి పాపానికి శిక్ష అనేది ఉంది. ఈవెన్ మనం గవర్నమెంట్ ఆలోచన చేస్తే ప్రభుత్వ పరంగా కూడా ప్రతిదానికి శిక్ష ఉంటుంది. ప్రతిదానికి శిక్ష ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఆ చెర్లపల్లి జైల్లోనో లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో లేకపోతే పెద్ద పెద్ద అండమాన్ నికోబార్ జైల్స్లో మనం వెళ్తే అక్కడ ఎంతోమంది రకరకాలుగా శిక్షించబడుతుంటారు. పాపంలో కూడా మెజర్మెంట్స్ ఉంటాయి ప్రియులారా, కొలతలు ఉంటాయి. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన శిక్ష. కానీ ప్రతి పాపానికి కూడా శిక్ష అనేది ఉంటుంది. ఇంకా ఘోరమైనటువంటి పాపం చేస్తే వాళ్ళకి మరణ శిక్ష కూడా విధిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణ శిక్ష గురయ్యాడు అంటే పాపం ఎంత ఘోరమైందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆయన చేయలేదు పాపం, మనం చేసిన పాపం. మనం చేసిన పాపం ఎంతో ఘోరమైనది కనుక ఆయనకు మరణ శిక్ష అనేది విధించబడింది. ఆయనకు మరణ శిక్ష విధించబడకపోతే ఈ అపరాధం అనేది ఉంది చూసారా, అది మనకు మరణ శిక్ష విధించేస్తుంది ఆల్రెడీ. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. చాలా అపరాధముల చేత మనం ఏమైపోయామో చనిపోయాము, వచ్చేసింది ఆల్రెడీ శిక్ష. అపరాధం వలన మరణం అనేది వచ్చేసింది ప్రియులారా. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఏ అపరాధం వలన అయితే మనకు మరణ శిక్ష వచ్చిందో అటువంటి మరణ శిక్ష ఆయన మీద వేసుకొని మనల్ని ఈ మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు. ఈ సత్యం మనకు ఈ సిలువ ధ్యానాల దినాల్లో అర్థం కావాలి ప్రియులారా. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టుకై లేపబడాడు. ఆయన ఎందుకు లేపబడ్డాడో అనేది కూడా ఇక్కడ జవాబు చూస్తూ ఉన్నాం. ఈ రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు,
రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తించాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తము మరణించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించడం మాత్రమే కాకుండా తిరిగి లేచాడు. అంటే ప్రారంభం, ముగింపు ఈ రెండు కూడా జరిగిపోయినాయి. కానీ మధ్యలో ఉంది, ఆ మధ్యలో మనం ఉన్నాం. అది జరగాలి. అంటే ప్రభువు ద్వారా జరగాల్సినటువంటి రెండు కార్యాలు కూడా సంపూర్తి చేయబడ్డాయి. ఆయన మరణించాడు అన్నదానికి 100% వాస్తవం. ఆయన పునరుద్ధానానికి కూడా 100% వాస్తవం ప్రియులారా. ఈ రెండు కూడా 100% ట్రూ. కానీ ఈ రెండింటికి మధ్య మనం ఉన్నాం. అది జరగాలి. అది జరగాలి. ఎందుకు ఆయన చనిపోయాడు అంటే మన అపరాధముల నిమిత్తము చనిపోయాడు. ఎందుకు ఆయన తిరిగి లేచాడు అంటే మనం నీతిమంతులముగా తీర్చబడాలి. దట్ ఈస్ ద మేజర్ పర్పస్ ఆఫ్ హిస్ రెజరెక్షన్. యేసుక్రీస్తు లేపబడకపోతే అంత అయోమయం ప్రియులారా. అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ అని ఉంటాయి. ఈ బ్లాక్ హోల్స్లోకి ఏది వెళ్ళినా కూడా ఇంకా కనబడదు. ఏది వెళ్ళినా ఇంకా కనబడదు. ఇంకా అంతే. అది ఎంత లోతుందో, ఎంత లోపలికి ఉందో, ఎంత శూన్యంలో ఉందో ఎవరికి తెలియదు ఇంతవరకు. అట్లాంటిది బ్లాక్ హోల్ అంటే. యేసు ప్రభువుకిన తిరిగి లేవకుండా ఉన్నట్లయితే అంత అయోమయమే, అంత డైలమా. యేసు ప్రభు తిరిగి లేచుట వలన ఆయన దేవుడు అన్న సత్యము బయలుపరచబడింది ప్రియులారా. ఆయన తిరిగి లేవకపోతే ఇప్పుడు వరకు ఎంతోమంది లోకంలో జన్మించి చనిపోయారు. వారితోనే ఆయన సమానుడై ఉండేవాడు. ఆయన ఒక్కడే తిరిగి లేచాడు కనుక ఆయనకు ఎవరు సమానులు కాలేకపోయారు. హీ ఈజ్ ద మ్యాచ్లెస్ గాడ్. ఆయన సాటి లేనటువంటి సత్యదేవుడు. ఆయన ఒక్కడే తిరిగి లేచాడు ప్రియులారా. ఇంతవరకు ఎవరు తిరిగి లేవలేదు. ఎంతోమంది దేవుళ్ళుగా, దేవతలుగా, మహానుభావులుగా పిలువబడినప్పటికీ అందరూ కూడా చనిపోయారు. కానీ ఎవరూ తిరిగి లేవలేదు. ఆయన ఒక్కడే తిరిగి లేచాడు కనుక ఆయన 100% దేవుడు అన్న సత్యము లోకానికి బయలుపరచబడింది. యేసు ప్రభు ఒకవేళ తిరిగి లేవకపోతే పునరుద్ధాన నిరీక్షణ అనేటువంటిది ఎవ్వరికి కూడా ఉండుండేది కాదు. ఎవ్వరికి ఉండుండేది కాదు ప్రియులారా. ఆయన పునరుద్ధానము, దెర్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత జీవితం ఉంది అన్న సత్యాన్ని బయలుపరిచింది. సరే, ఇక్కడ ఒక ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పునరుద్ధానము వెనుక ఉన్న ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం ఏంటి అంటే మనము నీతిమంతులముగా తీర్చబడాలి. మనము నీతిమంతులముగా తీర్చబడకపోతే ఆయన మన కొరకు సిలువలో మరణించింది వృధా. మనం నీతిమంతులముగా తీర్చబడకపోతే ఇక్కడ ఎన్ని మెసేజెస్ ఇచ్చినా, మీరు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, మనం ఎన్ని కూడికలు జరిపించుకున్నా అంతా వృధానే ప్రియులారా. ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడికి వచ్చేది మనం దేనికి అంటే ఏదో దేవుణ్ణి ఆరాధించుకునేదానికో, పాటలు పాడేదానికో, ప్రార్థన చేసుకునేదానికో, వాక్యం వినేదానికో మాత్రమే కాదు. మనం నీతిమంతులముగా తీర్చబడాలి. అది ఇంపార్టెంట్. అది లేకుండా ఎన్ని చేసినా ఏం ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం లేదు పిల్లలు. అయితే ఏ విధంగా మనం నీతిమంతులంగా తీర్చబడతాము, ఇది అన్నిటికంటే ముఖ్యం. ప్రభువు తరపున ఆయన చేయవలసినవన్నీ కూడా చేసి ముగించేశాడు. ఇంకా ఏం పెండింగ్లో లేవు. సమాప్తమైనది అని యేసు ప్రభు సిలువలో చెప్పిన మాటలు అన్నీ ముగించబడ్డాయి ప్రియులారా. మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఈ పైన కొన్ని విషయాలు దీనికి రిలేటెడ్గా ఇలుస్ట్రేషన్ అంటే ఉదాహరణగా చెప్పబడ్డాయి. చూడండి, 20 వచనం నుంచి చూద్దాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక
దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నందును. ఎవరు? అబ్రహాము ప్రియులారా. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడెను. అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువు అయిన యేసు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడేది. వీ మస్ట్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి ప్రియారు. ఇక్కడ అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎప్పుడు అంటే విశ్వాసం ఉంచినప్పుడు. అంటే విశ్వాసానికి నీతిమంతుడిగా తీర్చబడేదానికి మధ్య అవినాభావ సంబంధాలు అనేవి ఉన్నాయి ప్రియారు. అంటే ఇది మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో దేవుడు దీన్ని రాయించాడు. మనం నీతిమంతులముగా ఏ విధంగా తీర్చబడతాము అంటే విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడతాం. చూడండి, ఇదే రోమపత్రిక, చాలా ప్రాముఖ్యమైన మాట కనుక జాగ్రత్తగా మనం దాన్ని పరిశీలిద్దాం. 3వ అధ్యాయము 20వ వచనం, 6వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. ఒక నిమిషం అండి. 3వ అధ్యాయము 6వ అధ్యాయము 23 చదవండి. ఒక నిమిషం ఉన్నది. 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. 24 చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇది ప్రియులారా. ఇక్కడ కూడా మనకు సిలువ కనిపిస్తామండి. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మనం నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. చదవండి, బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు, ఇక్కడి నుంచి అందరం పరిశీలిద్దాం ప్రియారా. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాడు. ఏమండి? యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడు. యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచినా వారు నీతిమంతులుగా తీర్చబడతారు పిల్లలు. నిజంగా దేవుడు ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ తెలియజేశాడో చూడండి. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడతా అనేది ప్యాసివ్ వాయిస్. అది మనకై మనం నీతిమంతులముగా తీర్చుకోలేము, మనం తీర్చబడాలి. వీ మస్ట్ బి జస్టిఫైడ్ బై గాడ్. దేవుని చేత మనం నీతిమంతులముగా తీర్చబడాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మనం నీతిమంతులముగా తీర్చబడతాం పిల్లలు. నీతిమంతులముగా తీర్చబడతాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కనుక ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తం మరణించాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎందుకు యేసుక్రీస్తు మరణించాడు అంటే అక్కడే మనం జవాబు చూస్తాం, మన అపరాధముల నిమిత్తము. ఎందుకు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అంటే అక్కడే మనం జవాబు చూస్తాం, ఏంటది? నీతిమంతులముగా తీర్చబట్టుకై. కనుక ప్రభు చేయాల్సినటువంటి కార్యములను ఆయన చేసి ముగించాడు. ఒకవేళ మనలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఉంటే త్వరగా ప్రభువునందు విశ్వాసం ఉంచి మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకొని యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలి. ప్రియులారా, మనం నీతిమంతులముగా తీర్చబడేదానికి ఒకే ఒక్క ఆధారము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి గ్రహించి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొందేయాలి. మారు మనసు పొందాలి. ప్రియులారా, ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే త్వరగా ఈ శిలువ ధ్యానాల దినాల్లో మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చిబడే అనుభవంలోనికి మనం వస్తే మనం ఏ రోజు ఈ లోకాన్ని విడిచినా లేక ప్రభు ఏ క్షణంలో వచ్చినా మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉంటాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధముల నిమిత్తం మీరు అప్పగింపబడ్డారు. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకై మీరు తిరిగి లేచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పాపము ఎంతో ఘోరమైనటువంటిది. అది మీకు మరణశిక్ష విధించేందుకు కారణమైంది. ప్రభా, మీ ప్రేమ మరణం కంటే బలమైనది. అట్టి ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మా కొరకు సిలువలో మీరు ప్రాణం పెట్టి మాకు పాప క్షమాపణను, విమోచనమును, నిత్య జీవాన్ని ఏర్పాటు చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ వర్తమానం విన్న మేము, ఇంకా మాలో ఎవరైతే మారు మనసు పొందని వారు ఉన్నారో వారు త్వరగా మారు మనసు పొంది రక్షణ పొంది మీ బిడ్డలుగా మారుటకు, మీ నిత్యరాజ్యానికి వారసులగుటకు మీరే కనికరించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, మన కుటుంబాలకు, ప్రపంచవ్యాప్తంగా ఈ సిలువ ధ్యానాలను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. పిల్లలందరికీ వందనాలు. రేపు మనకి ప్రేయర్ ఏమి ఉండదు. రేపు సాటర్డే. ఎల్లుండి ఉదయకాలమున 10 గంటలకు ఆరాధన, సాయంత్రం 7 గంటలకి ఆరాధన మనం కలిగి ఉంటాం.